మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తెల్లనివి అన్నీ పాలు కావంట. తెల్లనివి అన్నీ పాలు కావు. ప్రతి 300 లీటర్ల పాలల్లా యూరియా సర్పాకిట్లు మలపోతే అదేంది సోడా గిసవంటివన్నీ కలిపి ఆడంగిడంగా లొడబెట్టి 300 లీటర్ల పాలని 1800 లీటర్ల పాలు చేస్తురంటులా. చూడూరి కల్తీ చల్లకుండా మామూలు కల్తీ కాదు. అందుకోసమనే తెల్లనివి అన్నీ పాలు కావని చిన్న పేపర్లు ఇవ్వాలి. ప్రతి 3 శాంపిళ్లలో ఒక దాంట్లో కల్తీ డిటర్జెంట్ యూరియా కాస్మెటిక్ సోడా మిక్సు 2025లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో ప్రతి 100 నమూనాల్లో 38 విఫలమైనాయట. 100 పరీక్ష పట్టుకొని చేస్తే 38 డూప్లికేట్ అనేది తేలిందంట. ఇంకా చూడరు కథ ఎలిగిపోతలేదు భారతదేశం. మామూలుగా ఎలుగుతుందా? దేంట చూడు కల్తీ, దేంట చూడ కల్తీ. అంటే ఈ కొడుకులు ఏం చేస్తారంటే ఈ మందిరం నుంచి ఇట్లా కల్తీ చేసి సంపాదించుకుంటే వాళ్ళంతా ఈ భూమి మీదకి 500 1000 ఏళ్ళు బతుకుదామని వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. మనం అందరం ఏమో 100 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుదామని వచ్చిన వాళ్ళం కదా. వీళ్ళంతా 500 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికి డబ్బులు బాగా సంపాదించుకోవాలి మందిరం ముంచి అని ఆశతో వచ్చిన కొడుకులకి వీళ్ళంతా. తెల్లనివన్నీ పాలు కావు. ప్రతి 3 శాంపిల్లో ఒక దాంట్లో కల్తీ పాలు యూరియా కాస్టిక్ సోడా కలుపుతారంట. ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యం అయినా భరిస్తాం, కానీ ఛాయ్ కాఫీ టీ తాగుంటే మాత్రం ఒప్పుకోం. పొద్దుగల టిఫిన్కి కూడా లేట్ అయినా కానీ సరే లేవు 10 నిమిషాలు లేట్ అయితే అయింది, కానీ లేవంగానే పండ్లు దోమక ముందుకే ఒక్కొక్క ఆయన ఏమా ఛాయ్ అయిందా, బెడ్ కాఫీ అయిందా, బూస్ట్ అయిందా, బ్రూ అయిందా, అదైందా ఇదైందా, పాలతోటి కూడుకున్నాయి ఎన్నో రకాలుగా తాగినాకనే మంచం దిగుతోళ్ళు చాలా మంది ఉన్నారు. గయ్యంతా ఏది బట్టల సర్ప అంట, యూరియా అంట, ఇంకేదో సోడా అంట, గిసోటి కలిపి లొడబెట్టి ఇస్తే అబ్బా ఎంత కమ్మగా ఉందిరా నా సామిరంగా ఛాయ, నా పిల్లంగా వస్తుంది ఛాయ, అబ్బా సూపర్ అంటే సూపర్ కాస్తుంది. ఏమి లేదు అలా మొత్తం కలితేనట. కాస్త ఆలస్యమైన భరిస్తాం, కానీ టీ కాఫీ చేతికి అందకపోతే కేకలేస్తాం. బడికి వెళ్ళే పిల్లలైతే ఉదయం సాయంత్రం గ్లాసుడు పాలు తాగుతారు. మరి పెద్దవాళ్ళు పిల్లలు పాలు కూడా తాగుతారు. వాళ్ళేం తాగరు? నాణ్యమైన పాలేనా అసలు మనం తాగేటివి? ఎందుకు ఈ అనుమానం అంటే ఇటీవల కొన్నేళ్ల నుంచి పాల నాణ్యతను పరీక్షిస్తే దేశవ్యాప్తంగా ప్రతి 3 శాంపిల్లో ఒక దాంట్లో కల్తీ జరుగుతున్నట్టు నిర్ధారణ జరుగుతుంది. గుజరాత్లోని ఇటీవల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ డైరీ సంస్థపై అధికారులు దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడింది. అక్కడ ప్రతి 300 లీటర్ల స్వచ్ఛమైన పాలల్లో డిటర్జెంట్ పౌడరు, అదే సర్ఫ్ పౌడరు, యూరియా కాస్టిక్ సోడా ఇవన్నీ కలిపి 1800 లీటర్ల ద్రావణాన్ని మిక్స్ చేసి ప్యాకెట్ పాలుగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారంట. ఎంత? 1800 లీటర్లు. కేవలం 300 లీటర్ల పాలని 1800 లీటర్ల పాలు చేస్తురంట. చూడురి కథ. గత ఏడాది మధ్యప్రదేశ్లో ఓ డైరీ కంపెనీకి చెందిన 9 కేంద్రాలపై ఈడీ అధికారులు దాడి చేశారు. ఏమాత్రం నాణ్యత పరిమాణాలు లేని పాల ఉత్పత్తులను బ్రెహాన్, సింగపూర్, ఒమన్, యుఏకి ఎగుమతులు చేసేందుకు 63 ఫోర్జరీ పత్రాలను ఆ కంపెనీ నిర్వాహకులు సృష్టించినట్లు ప్రతి 100 శాంపిళ్లలో 38 శాంపిళ్లు పరీక్షలో విఫలమైనాయంట. 100 పరీక్ష చేస్తే 38 లంగా దొంగ బయటవని తేలిపోయినాయంట. చూడు కథ. కాగా గత 10 ఏళ్లలో మన భారతదేశంలో పాల ఉత్పత్తి 63.56% పెరగడం విశేషం. 2015లో 146 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే 2025లో 239 మిలియన్ టన్నులుగా నమోదైంది. 2025లో తలసరి పాల లభ్యత ఎంత? 471 గ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచం సగటున 322 గ్రాముల కన్నా ఎక్కువనంట. పాల ఉత్పత్తి ఎక్కువ ఉన్నా కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే అగ్వల దొరకాలి. 300 లీటర్ల పాలల్లా 1800 లీటర్ల పాలు తయారు చేస్తారంటే ఏ రకంగా కల్తీ జరుగుతుంది చూడురిగా. ఏడ కల్తీ లేదు. ఉత్తుత్త దాన్ని పట్టుకొని జోరుగా వెళ్ళి పెడుతుంటారు మనోళ్ళు. కానీ మరి ప్రతిరోజు పాలు తాగని వ్యక్తి నాకు తెలిసి దాదాపుగా ఇంట్లో ఎవరు ఉండకుండొచ్చు. పాలంటే ఛాయో కాయపో ఇంకో రకంగానో పెరుగో ఏదో రకంగా పాలు రాని ఇల్లే ఉండకుండొచ్చు. మరి ఈ పాలంతా ఒరిజినలే కావచ్చునా అంటే ఒరిజినల్ కావంట. 100 పరీక్ష చేస్తే 38 రకాల కంపెనీలు, ఈ పాల తయారీల కంపెనీలు మొత్తం ఏక నెంబర్ బయటవై కాలేవు ఊరంట.
ఇక ఆరోగ్యం ఖరాబ్ కాబట్టి ఏమవుతుంటుంది, అరే పొరగాడు బాగానే తాగుతుండు పాలు మంచిగా గిలాసులు గుద్దుతుండు పొద్దుగలంగా దుడ్డోలే కావాలి కానీ ఈడే మొత్తం పీసుకపోతుంది అంటే అది పాలు అయితే ఆడు ఏమైనా బలం పడతాడు. అది పాలా ఏమన్నా, అది పౌడరు, అందులో పౌడరు అది సర్పేసిరి, యూరియా వేసిరి, ఇంకో రకమైన సోడా వేసిరి, గిన్ని రకాల కలిపి గిలకొట్టినాక అది పాల నూరుకు లెక్క తెల్లగా వస్తారు కల్లా అబ్బా చిక్కటి పాలు రాని అనుకుంటాం. మా అమ్మ కానీ జర బర్రెల పాలు తాగే ఉపాయం చేయరి, ఆ ప్యాకెట్ పాలు తాగుతారంటే ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ అవుతాయి అంట.